ఇక్కడ కమ్మూరు గ్రామము, కూడేరు మండలము. ఇది సర్వే నంబర్ వచ్చేసి 116-2. కోనంకి లక్ష్మి అనే వాళ్ళకి సంబంధించినటువంటి పొలం ఇది. ఇక్కడ ట్రాన్స్మిషన్ లైన్స్, ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ అనేటివి ఏర్పాటు చేయడానికి ప్రభుత్వము అనుమతి ఇచ్చింది. రెండవది, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా 11/12/25లోనే ఒక ఆర్డర్ కూడా పాస్ చేసి ఉన్నారు. ఇక్కడ ఎంత కాంపెన్సేషన్ ఇవ్వాలి నష్టపోతే వాళ్ళకి అనేటువంటిది కూడా దాంట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ యాక్ట్ 2003 ప్రకారము సెక్షన్ 164, 168 అదేవిధంగా సెక్షన్ 68(1) మేరకు ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ని పట్టా ల్యాండ్లో ఉండేటువంటి ఓనర్ కూడా వేయకుండా స్టాప్ చేయకూడదు. ఎందుకంటే ఈ విధంగా స్టాప్ చేస్తే ముందుకు ఈ ఎలక్ట్రికల్ లైన్స్ కానీ టెలిగ్రాఫిక్ లైన్స్ కానీ మనం ముందుకు తీసుకొని పోవడం అనేది స్టాప్ అయిపోతుంది. ఆ అభివృద్ధికి అది ఆటంకం కాబట్టి అటువంటి చట్టంలో ఆ సెక్షన్స్ వెసులుబాటు కల్పించారు. మళ్ళీ పట్టా ల్యాండ్కి సంబంధించి ఆ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ వేసిన తర్వాత పట్టాదారుకు కలిగేటువంటి అసౌకర్యం ఏమంటే కేవలం ఆ ట్రాన్స్మిషన్ పోలు వేయడం వల్ల కొంత పంట నష్టము జరుగుతుంది. అదేవిధంగా భూమి కూడా ఎక్కువ నష్టమేం జరగదు ఆయనకి. ఆ 4 పాయింట్స్ ఎక్కడ పడతాయో అక్కడ మాత్రమే నష్టం వస్తుంది. దాని కింద మళ్ళా అన్ని చోట్ల సాగు అయితే చేసుకుంటున్నారు, చేసుకోవచ్చు, ఇబ్బంది కూడా ఏమీ ఉండదు. పట్టాదారుకి సంబంధించి టైటిల్లో ఎటువంటి మార్పు జరగదు. పట్టాదారుకే ఇది టైటిల్ ఉంటుంది. ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్కి కానీ డిపార్ట్మెంట్కి కానీ ఆ భూమి మీద ఎటువంటి హక్కు ఉండదు. రైతు కూడా ఆ భూమికి సంబంధించి ఎటువంటి హక్కును కూడా కోల్పోడు. కేవలము నష్టము ఏదైతే వాటిల్లుతుందో, పంట నష్టం కావచ్చు, అక్కడ అది వేయడం వల్ల కలిగేటువంటి నష్టం కావచ్చు, ఈ చట్టంలోనే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ, స్టేట్ లెవెల్ కమిటీ ఇవన్నీ కూడా ఎంత మొత్తాన్ని అంటే ఎంత అమౌంట్ని ఇవ్వాలి అనేటువంటిది జీవోల రూపంలోనూ చట్టం రూపంలోనూ ఒక క్యాలిక్యులేషన్స్ ఇచ్చింది. అదే విధంగానే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నటువంటి ఈ భూమికి సంబంధించి కూడా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మీటింగ్ కండక్ట్ చేసి రైతులతోనూ అదేవిధంగా ట్రాన్స్మిషన్ లైన్స్కి సంబంధించిన అధికారులతోనూ మాట్లాడి చట్ట పరిధిలోనే ఎంత అయితే కాంపెన్సేషన్ ఇవ్వాలనో ఆ కాంపెన్సేషన్ కూడా ఇదివరకు December 25లోనే కట్టి ఆ ప్రొసీడింగ్స్ని అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ మేరకు చేస్తున్నటువంటి సందర్భంలో ఈ కోనంకి లక్ష్మి గారు దీన్ని అబ్స్ట్రాక్ట్ చేయడం వల్ల గత 7-8 నెలల నుంచి ఈ వర్క్ అనేది ప్రోగ్రెస్ నిలిచిపోయింది. ఇది నిలిచిపోవడం వల్ల కింద ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండే రైతులకే ఇది కూడా ఎలక్ట్రిసిటీ రైతులకి పోతుంది, గృహ అవసరాలకు పోతుంది, అన్నిటికీ పోతుంది. ఇది పబ్లిక్ పర్పస్కి ఉపయోగిస్తున్నటువంటిదే. ఈ పబ్లిక్ పర్పస్కి ఉపయోగించేటువంటి వాటిని నిరోధించడానికి లేదు. కాబట్టి మేము ఈరోజు ఈ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ని కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మనం ఇక్కడ చేస్తున్నాం. సార్, ఒకటి ఈయన ఈ పొలానికి సంబంధించి డాక్టర్ కోనంకి చంద్రశేఖర్ గారు లక్ష్మి ఆయన ఏం చేస్తున్నారంటే దౌర్జన్యంగా రెవెన్యూ వాళ్ళు, పోలీసులు దౌర్జన్యంగా మా పొలంలోకి వచ్చి చేస్తున్నారని గత వారం రోజులుగా సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు. దానికి చెప్తున్నాను కదా, చట్ట పరిధిలో ఉన్నటువంటి సెక్షన్ల గురించి మీకు చెప్పాను. ఇప్పుడు సెక్షన్ 85(1) అండ్ సెక్షన్ 164 ఆఫ్ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ యాక్ట్ 2003 ఇది క్లియర్గా ఏం చెప్తుందంటే ఏ పట్టాదారుడు కూడా ఎలక్ట్రికల్ లైన్స్ని కానీ టెలిగ్రాఫిక్ లైన్స్ని కానీ వేసేటప్పుడు అబ్స్ట్రక్షన్ చేయరాదు. ఇందులో దౌర్జన్యము అనేటువంటిది డిపార్ట్మెంట్ ఎప్పుడు చేయదు. పరిహారం విషయంలోనే తనకు తక్కువ ఇస్తున్నారు అనేది ఆయన ఆరోపణ ఉంది. పరిహారానికి సంబంధించి మనకి ఏవైనా అబ్జెక్షన్స్ ఉంటే డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీలో హెడెడ్ బై ది డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఉన్నారు. అక్కడ ఇతను వేసుకోవచ్చు, ఒక రిప్రజెంటేషన్, అప్పీలు ఏదైనా వేసుకొని ఇంకా పరిహారం ఆయన అధికంగా కావాలన్నప్పుడు ఆ పారామీటర్స్ అవన్నీ చూసిన తర్వాత ఆయనకి ఎక్కువ ఇవ్వాల్సి ఉంటే కనుక ఖచ్చితంగా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆయన అధికారుల మీద పోరాడుతాడా, ప్రభుత్వం మీద పోరాడుతాడా అర్థం కాని విషయం. ఇది తెలియదు కానీ మేమైతే మాకున్న చట్ట పరిధిలో ఇంచేపు చట్టాన్ని కూడా వివరించినాను. చట్ట పరిధిలోనే మేము ఉద్యోగాలు చేస్తున్నాము, పనులు చేస్తున్నామే తప్ప ఇదంతా కూడా పబ్లిక్ పర్పసే. మేము పబ్లిక్ సర్వెంట్సే, ఏం చేసినా కానీ పబ్లిక్ పర్పసే చేస్తున్నాం తప్ప ఇక్కడ వేరేటువంటి దేనికి
లాభదాయకం చేసేటువంటి పరిస్థితుల్లో అయితే లేము. అతను ఏదైనా ఉంటే కన్నా డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. ఈవెన్ మధ్యాహ్నం కూడా లంచ్ అక్కడే చేసి అక్కడే ఉంటారు పబ్లిక్ కోసం. అతను ఎప్పుడైనా పోయి కలెక్టర్ గారిని కలిసి వివరాలన్నీ చెప్పి నాకు ఇంత నష్టం జరిగింది, ఇచ్చింది తక్కువ అనేటువంటిది సార్ దృష్టికి తీసుకొని వస్తే కినా సార్ దాని మీద స్పందించి చేయగలిగింది ఖచ్చితంగా చట్ట పరిధిలో చేస్తారు. అంటే మన పరిధిలో అయితే ఉండదు సార్, మన తహసీల్దార్ పరిధిలో వర్క్ ఎగ్జిక్యూషన్ తప్ప దీని మీద వేరే అధికారం ఏమి. అంటే గత కొద్ది రోజులుగా కంటిన్యూగా విపరీతమైన ఆరోపణలు చేస్తున్నారు డాక్టర్. అంటే కంపెనీ మీద కావచ్చు, తర్వాత రెవెన్యూ అధికారుల మీద కావచ్చు, పోలీసుల మీద కావచ్చు. దానికంటే ఎటువంటి ఏమైనా చట్టపర చర్యలు తీసుకునే అవకాశం ఏమైనా ఉంది? చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ సెక్షన్స్ మేరకు మేము చట్ట పరిధిలోనే మా ఉద్యోగాలని మా పనుల్ని మేము చేస్తున్నప్పుడు ఎవరు అబ్స్ట్రక్ట్ చేసినా కానీ అదే చట్ట పరిధిలోనే మేము తప్పకుండా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే చట్టాలని వైలేట్ చేస్తున్నారు, యాక్షన్ తీసుకునే మరి అంతే కదా, చట్టాలని మనం వయోలేట్ చేస్తున్నట్లే కదా. ఇప్పుడు ఈ ఎలక్ట్రికల్ ట్రాన్స్మిషన్ లైన్స్ కావచ్చు, కెనాల్స్ కావచ్చు, రోడ్స్ కావచ్చు, వీటన్నిటినీ వేయకూడదు అనే లేదు. ఇదివరకే హైకోర్టులు కూడా పోయినప్పుడు హైకోర్టు కూడా ఒకటే చెప్తుంది, ఇవన్నీ మీరు వేయచ్చు కానీ వాళ్ళకు కాంపెన్సేషన్ ఇవ్వండి. రెండవది వాళ్ళు చెప్పేటువంటి అబ్జెక్షన్స్, వాళ్ళు ఇచ్చేటువంటి అభ్యర్థనలను పరిగణలోకి తీసుకొని సరి అయిన చర్యలు తీసుకోండి అని చెప్తుందే కానీ హైకోర్టు అయినా చట్టమైనా. అంతేగాని ఇవి వేయకూడదు అనేది మాత్రం లేదు. అంటే మీ పరిధిలో ఈ ఒక్క టవర్ అయినా వివాదంగా ఉండే, మిగతా ఎక్కడైనా ఎక్కడ వివాదాలు అయితే లేవు, ఇది ఒక్క టవరే వివాదంగా ఉంది. ఆయన మొత్తం రైతులకు అందరికీ అన్యాయం జరుగుతుంది అన్నట్లు ఆరోపణ చేస్తుంటే ఇంకా వేరే టవర్ల వద్ద ఇలాంటి పరిస్థితి ఉందా? ఎక్కడ అయితే లేదు, మా దృష్టికి రాలేదు. ఎక్కడైనా సరే రైతులకి ఇటువంటి ఇది జరుగుతూ ఉంటే ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు టోల్ ఫ్రీ నంబర్ కూడా పెట్టారు. దానికి రైతులు ఆ నంబర్ కూడా ఫోన్ చేసి మాకు ఈ ఇబ్బంది ఉంది అని చెప్తే ఆ ఇబ్బందిని సరి చేసేదానికి అటు కంపెనీ కానీ ఇటు ప్రభుత్వం కానీ సిద్ధంగా ఉంటుంది. అదే లాస్ట్ టైం కూడా ఒకసారి ఇదే గేట్లు తాళాలు పగలగొట్టి నా భూమిలోకి వెళ్ళారు వితౌట్ పర్మిషన్. అంటే పర్మిషన్ వాళ్ళకి ఎంతకాలం అయింది సార్ ఆయనకు? మీరు అంటే ఆయన నోటీస్ ఇచ్చి ఇప్పుడు ఇది 11/12/25లోనే దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు ఆదేశాలు జారీ చేసి ఉన్నారు డిసెంబర్లోనే. దానికి సంబంధించినటువంటి నోటీసును కూడా ఒక 10 రోజుల క్రితం నేను పంపడం జరిగింది. అంటే తహసీల్దార్గా నేను ఇక్కడ ఉన్నటువంటి ఓ ప్రొసీడింగ్స్ ఇచ్చి చట్టానికి సంబంధించినటువంటి విషయాలన్నీ దాంట్లో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు దానికి సంబంధించి ఎంత కాంపెన్సేషన్ ఇచ్చినారు, దీని మీద ఏమైనా అభ్యర్థనలు అవి ఇవి ఉంటే మీరు ఏం చేయొచ్చు అనేది కూడా దాంట్లో క్లియర్గా రాసి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ చేసిన తర్వాత కూడా అలౌ చేయకపోవడం వల్ల ఈరోజు చట్టం తన పని తను చేయాల్సి వచ్చింది. అంతే తప్ప ఇక్కడ ఏం దౌర్జన్యం అనేది ఏమీ లేదు. ఓకే సార్, థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.